వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బర్దాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి అల్లు అర్జున్ గారికి ఈ రోజు అయితే రెగ్యులర్ బెయిల్ దొరికింది. సో ప్రతి ఆదివారం కూడా వచ్చి ఆయన సిగ్నేచర్ చేసి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి ఆ బెయిల్కి సంబంధించిన విషయాలు ఏంటి? అంటే బెయిల్ నిన్నే వచ్చిందండి. నిన్నే బెయిల్ ఇచ్చేసారు, అయిపోయింది. షూరిటీలు సబ్మిట్ చేశారు ఈరోజు. షూరిటీలు సబ్మిట్ చేయడానికి ఆయన వెళ్ళారు కోర్టుకి. సబ్మిషన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన బయట ఉండొచ్చు. కాకపోతే దానిలో చిన్న కండిషన్ పెట్టారు. ఏంటంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ఆదివారం ఆయన కనిపించాలంటే అక్కడ సంతకం పెట్టడం ఏదో ఓ ప్రొసీజర్ ఉంటుంది. ఒక నోట్బుక్ కొనుక్కుని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి రైటర్ గారి దగ్గర సంతకం పెట్టేసి వచ్చేయాలి. ఇలా ప్రతి ఆదివారం వెళ్ళి సంతకాలు పెట్టాలి. ఇది 2 months ఏదో దాటిన తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ పిటిషన్ వేసుకుంటారు. రిలాక్సేషన్ పిటిషన్ వేసుకుంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఆ కండిషన్ వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆయనకి కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది కాబట్టి లీగల్ గొడవలు లేవు. ఆయన ఇప్పుడైనా వెళ్ళి ఆ పిల్లవాడిని సందర్శిస్తారా, పరామర్శిస్తారా కుటుంబాన్ని అనేది ప్రశ్న. ఆయన ఇంతకుముందు ఏం చెప్పాడు, ఆ కుటుంబాన్ని చూడటానికి నాకు చాలా ఆతృత ఉండింది, కానీ బన్నీవాసు ఇక్కడికి వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి అని చెప్పడం వల్ల నేను వెళ్ళలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన. నిజానికి ఆ రోజున కూడా ఆయన ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెళ్ళి పరామర్శించి వచ్చి ఉండవచ్చు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. ఆయన ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ, చిరంజీవి గారు కూడా తన సినిమాలు చూసుకోవడానికి వెళ్ళేవారు, ఆయన ముసుగేసుకుని తనెవరో తెలియకుండా రకరకాలుగా నేను ఇతను చిరంజీవి కాదు అని ప్రపంచం అనుకునేలాగా తయారై వెళ్ళేవాడు అని చెప్పి ఆ మెమరీస్ గుర్తు చేసుకున్నాడు ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ. అలా ఈయన కూడా ఐడెంటిటీని రివీల్ చేయకుండా వెళ్ళేసి ఆ హాస్పిటల్లో అప్పుడే చూసుండొచ్చు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడైనా వెళ్తాడా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు అప్పుడు ఏం చెప్పాడు ఆయన మీడియా ముందు, మా లీగల్ అడ్వైజర్స్ వద్దని చెప్పారు, మా లాయర్లు వద్దని చెప్పారు, ఇప్పుడు వెళ్ళటం సరైనది కాదన్నారు. ఒకటేమో ఆయన ఇక్కడికి వస్తే ఒత్తిడి జరుగుతుంది అందుకని రావద్దని బన్నీవాసు గారు చెప్పారనేది ఒకటి. రెండోది మా లాయర్లు వెళ్ళొద్దన్నారు అనేది ఇంకొకటి. 2 మాటలు చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాల. ఆ పిల్లవాడిని, ఆ శ్రీతేజ్ని పరామర్శించలేదు, ఆ కుటుంబం ఆ భాస్కర్ని ఓదార్చే ప్రయత్నము చేయలే. ఇప్పుడు ఆయనకి లీగల్గా ఉన్నటువంటి ప్రాబ్లం తొలగిపోయింది, రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఆ కండిషన్ పెద్ద కండిషన్ ఏం కాదు. ఆదివారం పూట వెళ్ళి ఒకసారి, చాలామందికి ఇంతకంటే దారుణమైన కండిషన్ బెయిల్స్ వస్తాయి. రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలనే కండిషన్తో బెయిల్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 3 పూట్ల వచ్చి సంతకాలు పెట్టాలని కండిషన్లో బెయిల్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈయనకి అంత జటిలమైన సందర్భం కాదు. వీక్లీ వన్స్ అనేది చాలా న్యాయమైనటువంటి కండిషన్. అది కూడా 2 months కంటే ఉండదు. కాబట్టి ఇప్పుడు కొంత రిలాక్స్ అయిపోయినట్టే ఆయన. అందుకని ఇప్పుడైనా వెళ్ళి ఆ పిల్లవాడిని డబ్బులు ఇచ్చేసారు, ఓకే, 2 crores అని అనౌన్స్ చేశారు. అదేదో చెక్కులు ఇచ్చారు దిల్ రాజు గారికి. దిల్ రాజు గారి చేతుల మీదుగా వీరికి పంపిణీ చేశామని చెప్పారు. మరి ఆ చెక్కులు వెళ్ళాయా లేదా అనేది ఫర్దర్ దానికి సంబంధించినటువంటి ఫాలో ప్రోగ్రామ్ ఏం లేదు. ఇప్పుడు ఈయన ఒకసారి వెళ్ళి పరామర్శిస్తే బాగుంటుంది అనేది ప్రపంచ అభిప్రాయం. ఆయన గౌరవిస్తాడా లేదా అనేది ఆయన పర్సనల్ గొడవ. అయితే ఆయన షూటింగులు చేసుకోవచ్చు హ్యాపీగా. సుమన్కి బెయిల్ ఇచ్చినప్పుడు మెడ్రాస్ కోర్టు మాట చెప్పింది, చెంగల్పట్టు దాటి వెళ్ళకూడదు అని కండిషన్. పాత హీరో సుమన్ సుమన్ అప్పుడు ఫిల్మ్స్ తాలూకా కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళి కొంతకాలం జైల్లో ఉండిన తర్వాత బెయిల్ వచ్చింది అతనికి. ఉన్నారు. ఇలా వెళ్ళి రాత్రి వెళ్ళి పొద్దున్నే వచ్చేసిన పరిస్థితి కాదు. ఆయన రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో ఉండే బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆయన కండిషన్ చెంగల్పట్టు దాటి వెళ్ళకూడదు అని. సో ఆ చెంగల్పట్టు ఏరియాలో ఉన్నటువంటి స్టూడియోల్లోనే షూటింగ్ చేసుకున్నాడు ఆయన కమిట్ అయినటువంటి సినిమాలు. కాట్రగడ్డ ప్రసాద్ గారి బందిపోటు సినిమా ఆయన బయటకు వచ్చిన తర్వాత చేసిన మొదటి సినిమా. ఆ సినిమా షూట్ మొత్తం అక్కడే చేశారు. సుమన్కి సంబంధించినవన్నీ కూడా అక్కడే స్టూడియోలో తీసి, ఆయన కార్ రేసులు కూడా అక్కడే, ఆయన క్లోజప్లు అక్కడ తీసి, మిగిలిందంతా వాళ్ళు డూపుని పెట్టి బయట తీసుకున్నారు. అట్లా కంప్లీట్ అయిన తర్వాత ఆ సినిమా అయిపోయిన కొంతకాలం ఇంకొక సినిమా, 2 సినిమాలు అలాగే చేశాడు ఆయన. ఆ తర్వాత ఎప్పుడో రిలాక్సేషన్ వచ్చిన తర్వాత బయట షూటింగ్లకు వచ్చాడు. కాబట్టి అంత కండిషన్ కాదు ఇతను.
ఇతను సండే వెళ్ళి ఒకసారి అలా కనిపిస్తే చాలు కాబట్టి రిలాక్స్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడైనా వెళ్ళి మరి ఆ పిల్లవాడిని పరామర్శిస్తాడా, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాడా అనేది ప్రశ్న. అది మరి ఆయన చేస్తాడో చేయడం చూద్దాం. టోటల్గా ఆయన రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్స్ ఏమిటి అనే దాని మీద ఫోకస్. అలాగే ఒక ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన జాతీయ స్థాయిలో, ఇది రికార్డులు కొట్టేస్తోంది ఈ సినిమా, మేము దానికి సంబంధించిన విజయోత్సవ సంబరాల్లో పాల్గొనలేకపోయాను అనే ఆవేదన కూడా ఆయన ఆ ప్రెస్ మీట్లో వ్యక్తం చేశాడు, ఆయనను వారి తండ్రి గారు ఇద్దరు. రెండోది వాళ్ళు ఇంకో మాట అన్నారు, తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో నిలబెట్టిన మాకు ఈ రకమైన ఇబ్బందులు పెడతారా, సన్మానం చేయాల్సింది పోయి ఇలాంటి పరిస్థితి కల్పిస్తారా అన్న టోన్లో కూడా మాట్లాడారు ఇద్దరు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన కొంచెం కన్ఫెసివ్ టోన్లోకి వచ్చాడు. ఆల్రెడీ వచ్చాడు. ఆ విషయం పోలీసుల విచారణలోనే చెప్పాడు ఆయన. పోలీసుల విచారణలో ఆయన కన్ఫెసివ్ టోన్లో మాట్లాడాడు అనే విషయం బయటకు వచ్చింది. సో ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన జాతీయ స్థాయిలో ఇప్పుడు 1800 కోట్లు అనే పోస్టర్ ఈరోజు రేపో వేసే మూడ్లో ఉన్నారు. వాళ్ళు వేసేసి ఉంటారేమో ఈ పాటికి. ఇది 18 దాటి బాహుబలిని కొట్టేస్తుంది అనే కూడా ఒక మాట ఉంటుంది. బాహుబలిని కొట్టడం సాధ్యమయ్యే పని కాదనే చర్చ కూడా జరుగుతోంది. పెద్ద మార్జిన్ ఏం లేదు, చాలా తక్కువ, లైటర్ మార్జినే. అది కొట్టేస్తారు అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే ఈ పోస్టర్లు నిజమా కాదా అనే దాని మీద ఇంకో చర్చ ఉంది. వాళ్ళు ఏదో ఫిగర్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంకెలు వచ్చు కాబట్టి నెంబర్లు వేస్తున్నట్టు ఉంది అనే మాట కూడా ఉంది. ఏది ఏవైనప్పటికీ ప్రస్తుతానికైతే అది రికార్డు స్థాయి కలెక్షన్స్తో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఏవైనా మొదలు పెడతారా అన్ని చోట్ల. ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఇంకా ప్రమోట్ అయిద్దానా? ప్రమోట్ అవటం మాత్రమే కాదు, ఇప్పుడు తన మార్కెట్ స్థిరీకరణ జరిగింది కాబట్టి ఈ సెలబ్రేషన్స్ నేషనల్ లెవెల్లో చేసుకుంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగైతే వాళ్ళు పాట్నాలో ఇలా చేసుకుంటూ వచ్చారో ఇదే పద్ధతిలో నేషనల్ లెవెల్లో తను అక్కడ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వడానికి ఇలాంటి ఫంక్షన్సే కనెక్ట్ చేస్తాయి. అందుకని ఇది చేయటం ద్వారా మార్కెట్ స్థిరీకరణ జరగటం మాత్రమే కాదు, ఆడియన్స్లో కూడా రిజిస్టర్ అవ్వాలి, వాళ్ళ మనసులో రిజిస్టర్ అవ్వాలి. అందుకని ఈ సక్సెస్ మీట్లు ఇలాంటివి కండక్ట్ చేయాలి మొత్తం జాతీయ స్థాయిలో. మరి జాతీయ స్థాయిలో ఈ 1800 కోట్లు లేకపోతే అది ఒకవేళ బాహుబలిని క్రాస్ చేస్తే ఆ సెలబ్రేషను నేషనల్ లెవెల్లో చేస్తే మరి ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ పాల్గొని ఏదైతే ఆ రోజున ఆవేదన వ్యక్తం చేశాడు, అంటే వాళ్ళు రమ్మంటున్నారు వీళ్ళు రమ్మంటున్నారు నేను వెళ్ళలేకపోయాను అని చెప్పి మాట్లాడారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఈ లోటుని తీర్చుకునేటువంటి వెసులుబాటు ఏదైనా చేసుకుంటారా? అది కూడా వ్యాపారమే, మార్కెట్ స్థిరీకరణలో భాగంగా చేసే పనే. అది చేస్తారా అనేది ఒకటి. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే తన కెరియరు అది ముఖ్యమే. దాంతోపాటు ఇక్కడ జరిగిన సంఘటన దాని తాలూకా బాధితుల్ని పరామర్శించడం కూడా అంతే ఈక్వల్ ఆయనకి. ఇక్కడ స్పందించి అక్కడ కూడా స్పందిస్తాడు అని అయితే అనుకుందాం. ప్రస్తుతానికి ఆయన అయితే రిలాక్స్ అయ్యాడు టోటల్గా. అల్లు అర్జున్ ప్రస్తుతానికి రిలాక్స్ అయ్యాడు. ఈ కేసు ట్రయల్కి రావడానికి ఇంకా టైం పడుతుంది. ట్రయల్కి వచ్చినప్పుడు కంటెస్ట్ చేసి ఆ కేసులో గెలిచి, ఈయన ఒకటే కాదు 18 మంది ఉన్నారు దానిలో. 11వ ముద్దాయి ఈయన, ఇంకా ఈయన వెనక ఉన్నారు ముందు ఉన్నారు. కాబట్టి కేసు కొట్టేసినప్పుడు పూర్తి స్థాయి రిలాక్సేషన్ వస్తుంది. అది ఇప్పట్లో అవ్వదు, 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. అప్పటి వరకు వాయిదాలకు వెళ్లాల్సి వస్తుంది. 2 నెలల తర్వాత స్టేషన్కి వెళ్లాల్సిన పని ఉండదు. తర్వాత కోర్టుకు మాత్రం రెగ్యులర్గా వాయిదాలకు వెళ్ళాలి. అది అల్లు అర్జున్ కండిషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.